రే ఇడు మళ్ళీ మొదలెట్టాడు రా. అవునరా పదా ఏం రాస్తున్నాడు రా? ఏమిడతాయేమో. ఏంద్రా? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని. మళ్ళీ లవ్ లెటర్ రాయడం స్టార్ట్ చేసినావారా? అరే నీకు తెలుసు కదరా నేను లవ్ లెటర్ రాస్తున్నా. పాటలు రాస్తుండవు ఇట్లా రాస్తే అమ్మాయిలు పడకలేరురా. ప్రేమతో రాయాలరా. రేయ్ మీకు తెలుసు కదరా మాట రూపంలో రాకపోయినా పాట రూపంలో రాసి చిత్రాకిస్తారా కంపల్సరీ. నీ జంకు పట్టిన దిమాగ్తో రాస్తే మాటలు కాకుండా పాటలు వస్తాయి. కొంచెం ఆలోచించి రాయిరా. కావాలంటే నా బ్రెయిన్ యూజ్ చేసుకో. ఐఎమ్ టాలెంటెడ్ యు నో. రేయ్ మీరు ఆగండ్రా. ఇప్పటికే 2 నిమిషాలు బొక్క, మళ్ళా నెక్స్ట్ 2 నిమిషాలు బొక్క పెట్టి నీకు రాకండ్రా. వెళ్ళిపోండి రా ప్లీజ్ రా. నా పని నేను చూసుకుంటా. అదేరా నా పాటికి ఏదో నేను రాసుకుంటా అంటున్నాను. పోయిట్ రాయరా. చదివేటప్పుడు సినిమా ఫీల్ వస్తుంది. నువ్వు హీరో మాదిరిగా, అమ్మాయి హీరోయిన్ మాదిరిగా. నీ కర్రీ పోయిట్రీగా రాస్తే పీకినట్టే క్రేజీగా రాయ్. నువ్వు రాసే లైన్స్ ఆ అమ్మాయి చదివి నిన్ను లెటర్ మడిచి మనసులో పెట్టుకోవాలరా. నేను రాసే చూడరా లెవెన్త్ లెటర్. నేను రాస్తే ఏ సెక్షన్ ఉన్నది సి సెక్షన్ వరకు ఉరుకుట్టు రావాలంతే. అరే ఈ నా కొడుకు మాట్లాడే మాటలన్నీ పుట్టినాలు రాలంటే రాలితే ఈ అవలేగాని మాటలు వస్తాయి. మాకు నువ్వు రాయిరా. కరెక్ట్గా రాద్దాము. దిష్టి బొమ్మలా తయారయ్యారు. ఇప్పుడు ఎలా రాస్తాడంటావు? నీ అబ్బా ముందు చూడు. అంతేనా? సారీ నువ్వు రాసుకో. ఒరే ప్లీజ్ రా మీకు దండం పెడతారా. ఈ నుంచి వెళ్ళిపోండి రా. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తురు? నువ్వు నీ బ్లాక్ ప్యాంథర్. రే మేముంటే ఏమవుతుందా నీకు? అన్న అరే మీ ఇద్దరు ఉండకుండా ప్లీజ్ రా వెళ్ళిపోండ్రా. మీ ఇద్దరు వెళ్ళిపోయారు అనుకో నేను బాగా రాసుకుంటా. ప్లీజ్ రా వెళ్ళిపోండ్రా. సారీ మేమేం డిస్టర్బ్ చేయంలే. నీ అమ్మ ఇక్కడ దాపరిచ్చిర్రా మీరు నాకు. ఈడే ఎంత టెన్షన్ పడుతున్నాడంటే చిత్ర ఏం చేస్తుందబ్బా? ఏందే అబ్బా ఏంది ఆలోచిస్తున్నావు? అబ్బా ఫ్లేమ్స్ చేయవే. నీకు ప్రాణికి ఏమొస్తుందో అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ దీనికి వాడికి ఎస్ వస్తే కొడితే కోటిలో పడతావు. నాకు ఆడికే వెసరాదులే నువ్వు అనుకుంటున్నాడు. అట్లేం కాదు. వస్తే ఏముంది ఇంకా అన్నా చెల్లెల అనుబంధం. నీ అమ్మ నా ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎంత? డిస్టర్బ్ చేయకు. ఫ్లోలున్నా